పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఇంటి నడిపించును గాక. నిన్నటి దినాన ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా వాక్కు ఇదే: ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడనే యుందును, వారు నాకు ప్రజలై యుందురు. యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు: ఖడ్గమును తప్పించుకొనిన వారై జనులు అరణ్యంలో దయనొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందినట్లు నేను వెళ్ళుదుననుచున్నాడు. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లానెను: శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. నీవు మరల తంబుర్లను వాయింతువు, సంభ్రమపడి వారి నాట్యంలో కలిసెదవు. నీవు సోమ్రోను కొండల మీద ద్రాక్షవల్లులను మరలా నాటెదవు, నాటువారు వాటి ఫలములను అనుభవించెదరు. ఎఫ్రాయిము పర్వతముల మీద కావలివారు కేక వేసి, సియోనుకు మనకు దేవుడైన యెహోవా యొద్దకు పోదుము రండి చెప్పు దినము నిర్ణయమాయెను. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు: యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. యెహోవా, ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజను రక్షింపుమి అని బతిమాలుడి. ఉత్తర దేశములో నుండి నేను వారిని రప్పించుచున్నాను. గుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణీలునేమి, ప్రసవించు స్త్రీలనేమి బూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. సంఘమైన మహాసంఘమైన వారిక్కడికి తిరిగి వచ్చెదరు. వారు ఏడ్చుచూ వచ్చెదరు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించెదను. వారు తొట్టెళ్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? జనులారా, యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపంలోని వారికి దాన్ని ప్రకటించుడి. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వాణ్ణి సమకూర్చి, గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లు కాపాడునని తెలియజేయుడి. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు. వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చెయ్యు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్ష రసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారిక నన్నటికి కృశింపక నీళ్లు పారు తోట వలె నుందురు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారి ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును. గనుక కన్యకలను, యవ్వనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. క్రొవ్వుతో యాజకులను సంతోషపరిచెదను. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు: ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వని వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు: ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువు దేశములో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునని నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. నీవు నన్ను శిక్షించితివి. కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు. నీవు నా మనసును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడితిని. నేను సంగతి తెలుసుకొని తొడచర్చుకొంటిని. నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నుండి సిగ్గుపడితిని. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దుబిడ్డ. నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదన నున్నది. తప్పక నేను అతన్ని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్లను పాతించుము, తోవచూపు స్తంభములను నిలవబెట్టుము. నీవు వెళ్ళిన
రాజమార్గము తట్టు నీ మనసు నిలుపుకొనుము. తిరుగుము, ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు? విశ్వాసఘాతకులారా, యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. స్త్రీ పురుషుని ఆవరించును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు. చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదా దేశంలోను దాని పట్టణంలోను జనులు, నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అను మాట ఇకను వాడకొందరు. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారందరినీ నింపుదును. కావున సేద్యము చేయువారేమి, మందలతో తిరుగులాడు వారేమి, యోధా వారందరూ పట్టణస్థులందరూ వారి దేశంలో కాపురముందురు. అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోదమాయను. యెహోవా వాక్కు ఇదే. ఇశ్రాయేలు క్షేత్రంలోను యోధా క్షేత్రంలోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవి. వారిని పెళ్లగించుటకును, విరగ్గొట్టుటకును, పడదోయుటకును, నాశనము చేయుటకును, హింసించుటకును నేనెలాగా కనిపెట్టి ఉంటునో అలాగే వారిని స్థాపించుటకును, నాటుటకును కనిపెట్టుడి ఉందును. దే యెహోవా వాక్కు. ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లలు పళ్ళు పులిసినని మాట వాడుకొనరు. ప్రతి వాడు తన దోషము చేతనే మృతునందును. ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పల్లె పులియును. ఇదిగో, నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తుల నుండి వారిని రప్పించుటకే వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు నా నిబంధనను భంగం చేసి కొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ చెయ్యబోవు నిబంధన ఇదే. వారి మనసులో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయం మీద వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనై యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధనొందము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చెయ్యరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనక గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. పగటి నేలుటకై వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్రు నక్షత్రములను నియమించువాడను, దాని తరంగములు ఘోషించినట్లు సముద్రమును రేపువాడనగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఆ నియమములు నా సన్నిధిని ఉండకుండా పోయిన ఎడల ఇశ్రాయేలు సంతతి వారు నా సన్నిధిని ఎన్నడూను జనముగా ఉండకపోవును. ఇదే యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు, క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు శక్యమైన ఎడల ఇశ్రాయేలు సంతానము చేసిన సమస్తమును బట్టి నేను వారినందరినీ తోసివేత్తును. యెహోవా వాక్కు ఇదే. యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు. రాబోవు దినములలో హననీయేలు గోపురము మొదలుకొని మూలగుమ్మము వరకు పట్టణము యెహోవా పేరట కట్టబడును. కొలనులు దానికి ఎదురుగా గారేబు కొండ వరకు పోవచ్చు, గోయ వరకు తిరిగి సాగును. శవములను బూడిదయు వెయ్యబడు లోయ అంతయు కిద్రోను వాగు వరకును, గుర్రముల గవిని వరకును, తూర్పు దశనున్న పొలములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితములగును. అది మరి ఎన్నడూను పెళ్ళగింపబడదు, పడదోయబడదు. ఇంతటితో ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్న ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించునుగాక. ఆమెన్.